4వ అధ్యాయంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయటానికి ఫిలిష్తీయుల సైన్యం వచ్చింది. భయంకరమైన యుద్ధం జరిగింది. ఫిలిష్తీయుల ఎదుట ఇశ్రాయేలీయులు నిలవలేక పారిపోతూ ఉంటే ఆ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను తరిమి గుండెలు పిండే బాధాకరమైన సంగతి. 30,000 మంది ఫిలిష్తీయుల కాల్బలాన్ని హతమార్చారట. 30,000 మంది ఒక చోట చంపబడ్డారు అంటే రక్తం ఏరులై ప్రవహించి ఉంటుంది. గుండెల విసేలాగా ఇశ్రాయేలీయులు ఏడ్చారు. అయ్యో, మందసాన్ని మా మధ్యలోకి తీసుకొచ్చిన ఇంత భయంకరమైన మరణం మాకెందుకు సంభవించిందని తల్లడిల్లిపోయేటట్లుగా గుండెలు బాదుకుంటూ ప్రలాపించాను. ఇది సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో జరిగిన సన్నివేశం. 5వ అధ్యాయం పూర్తయింది, 6వ అధ్యాయం పూర్తయింది. 7వ అధ్యాయానికి వచ్చేసరికి అదే ఫిలిష్తీయులు ఇదే ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వచ్చారు. వచ్చేటప్పుడు ఫిలిష్తీయుల ఆలోచన ఏంటో తెలుసా? అరే, ఇంతకు మునిపే కదా అవలేలుగా మనం ఓడించింది, వాళ్ళు మన ముందు ఎంత, ఆఫ్టర్ ఆల్ తొక్కడా, అవలేలుగా మనం ఓడించగలుగుతాం. గత కాలపు విజయ అతిశయంతో ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వచ్చారు. కానీ 7వ అధ్యాయంలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, అదే ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్తే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేక వాళ్ళు పారిపోతూ ఉన్నారు. ఫిలిష్తీయులను తరిమి వందల వేల కొలది ఫిలిష్తీయులను ఇశ్రాయేలీయులు చంపేశారు. చివరికి ఇశ్రాయేలీయులు గెలిచారు, ఫిలిష్తీయులు ఓడిపోయారు. 4వ అధ్యాయంలో ఫిలిష్తీయులు గెలిచారు, ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. 7వ అధ్యాయానికి వచ్చేసరికి అదే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయారు. ఈ రెండిటిని సరిపోలుస్తూ ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చిన మనతో దేవుడు పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పి ప్రేరేపిస్తున్న మాట, ఇశ్రాయేలీయులు ఏ ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయారో అదే ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? నీవు సేవించే నీ యేసయ్య ఎలాంటి వారో తెలుసా? గడిచిన దినాలలో దేని చేతిలో ఓడిపోయావో, ఎవరి చేతిలో ఓడిపోయావో, ఏ స్థలములో ఓడిపోయావో, ఓడిపోయిన చోటే నీ దేవుడు నిన్ను గెలిపించే దేవుడై ఉన్నాడు. క్రైస్తవ సంఘమా, 2025 నీ జీవితం ఎలా సాగిందో ఒకసారి కళ్ళ ముందు ఉంచుకో. ఆర్థిక విషయాలు కానీ, ఆరోగ్య విషయాలు కానీ, ఆత్మీయ విషయాలు కానీ, నువ్వు కష్టపడి కొనసాగిస్తున్న సేవ కానీ, నువ్వు కష్టపడి నడిపిస్తున్న వ్యాపారం కానీ, సంసారం కానీ, అయ్యా 2025 అంతా ఎక్కడ అడుగుపెట్టినా బ్రతుకంతా ఓటమేనయ్యా. నేను నవ్విన దినాలు లేవయ్యా, సంతోషంగా బ్రతికిన దినాలు లేవయ్యా. ఎందుకో ఏం జరిగిందో తెలీదు, 2025 అంతా ఏడ్పే. బంగారం పట్టుకున్న మట్టి అయిపోయింది, ఏదేనులు అడుగుపెట్టినా ఎడారైపోయింది, సెలయేరులు ప్రవహించే చోట అడుగుపెట్టిన శ్మశాన భూమిగా మారిపోయింది. ఎందుకో తెలియదయ్యా. 2025 అంతా ఓటమి, అపజయం వెంబడి అపజయం, కన్నీళ్ళ వెంబడి కన్నీళ్ళు, దుఃఖం వెంబడి దుఃఖం. 2025లో నేను నవ్విన దినాల కంటే ఏడ్చిన దినాలు ఎక్కువయ్యా. మరి 2026లో అడుగుపెట్టా, దరిదాపుగా 22 రోజులు అవుతుంది. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో, నా సంఘాన్ని దేవుడు ఎలా నడిపించబోతున్నాడో, నా వ్యాపారాన్ని దేవుడు ఎలా నడిపించబోతున్నాడో,
నా సంసారాన్ని దేవుడు ఎలా నడిపించబోతున్నాడో అని ఓ తెలియని కలవరంతో, అమ్మా ఈ రాత్రి దైవ సన్నిధికి వచ్చావా? అయ్యా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో, దేవుడు నన్ను ఎలా నడిపించబోతున్నాడో ఒకంత దుఃఖంతో నిరీక్షణను కోల్పోయిన స్థితిలో ఒకవేళ ఈ రాత్రి సువార్త సభకు వచ్చావా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పమని నా హృదయాన్ని రేపుతున్న మాట ఏంటో తెలుసా? 2025లో ఎక్కడెక్కడ ఓడిపోయావో ఈ 2026లో ఓడిపోయిన చోటే దేవుడు నిన్ను గెలిపించబోతూ ఉన్నాడు. తల దించుకున్న చోటే నీ దేవుడు నీ తల పైకెత్తబోతున్నాడు. ఎక్కడ అవమానం పొందావో, ఎక్కడ నింద పొందావో, ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ ఎగతాళి చేయబడ్డావో, తృణీకరించబడిన చోటే మూలకు తలరాయిగా నిన్ను నీ పిల్లలను దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఎవరి దేవుడు? ఓడిపోయిన చోటే గెలిపించే దేవుడు. ఎవరి దేవుడు? తల దించుకున్న చోటే నీ తల పైకెత్తే దేవుడు. ఎవరి దేవుడు? నిందపడిన చోటే రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు. ఎవరి దేవుడు? తృణీకరించబడిన చోటే మూలకు తలరోళ్ళుగా నిన్ను మార్చగలిగిన శక్తివంతుడైన దేవుడు. విశ్వసించండి, ఈ మాట అంగీకరించండి. 4వ అధ్యాయంలో ఓటమి, 7వ అధ్యాయంలో ఓడిపోయిన చోటే దేవుడు తన ప్రజలను గెలిపించాడు. ఒక్కసారి 2025 అంతా ఆలోచించు. సేవలో ఓడిపోయావా? పిల్లల్ని పెంచే విషయంలో ఓడిపోయావా? ఆర్థిక విషయాల్లో ఓడిపోయావా? చదువుల్లో ఓడిపోయావా? వ్రాసిన రిటర్న్ ఎగ్జామ్లో ఓడిపోయావా? కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఓడిపోయావా? చేస్తున్న వ్యాపారంలో ఓడిపోయావా? రొయ్యల చెరువులో, చేపల చెరువులో ఓడిపోయావా? అయితే సుమి, ఒక శుభవార్త, 2025లో ఏ రంగంలో ఓడిపోయావో ఈ 2026లో అదే రంగంలో దేవుడు గెలిపించబోతున్నాడు. ఈ మాట విని, అయ్యా 2026లో కోడి పందాల్లో ఓడిపోయా, చెప్పంటారు. 2025లో 26లో కోడి పందాల్లో ఓడిపోయా. మరి రాగల 2026లో 27లో కోడి పందాల్లో దేవుడు గెలిపిస్తాడా? అయ్యా గెలిపిస్తాడంటే వచ్చే సంవత్సరం ఎన్ని కోట్లు? అట్లాంటి పనులు చేయకండి రాజు గారు. తమ్ముళ్ళు, చెల్లెలో, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో గతంలో ఓడిపోయావో, ఏ పోరాటంలో ఓడిపోయావో, ఏ స్థలంలో ఓడిపోయావో, విశ్వసించండి, ఈ సంవత్సర ప్రారంభంలో నీతో చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని రేపుతున్న మాట, ఓడిపోయిన చోటే ఈ సంవత్సరం నా దేవుడు నిన్ను గెలిపించును కాక. ఓడిపోయిన స్థలంలోనే దేవుడు ఇశ్రాయేలును గెలిపించడానికి. అసలు 4వ అధ్యాయంలో ఎందుకు ఓడిపోయారు? 7వ అధ్యాయంలో వాడు గెలవటానికి కారణం ఏంటి? 7వ అధ్యాయంలో గెలవటానికి కారణం ఏంటంటే 4వ అధ్యాయంలో సమూయేలు యాజకుడిగా లేడు. 7వ అధ్యాయానికి వచ్చేసరికి సమూయేలు పెరిగి పెద్దవాడై ఇశ్రాయేలు దేశానికి ప్రవక్తగా, యాజకుడిగా దేవుని చేత వాడబడ్డాడు. ఒక్క వ్యక్తి దేవుని కొరకు నిలవబడ్డాడు, దేశ చరిత్ర మార్చబడింది. క్రైస్తవ జనమా, దేవుడు ఒక దేశంలో పని చేయటానికి, ఒక గ్రామంలో పని చేయటానికి, ఒక మండలంలో పని చేయటానికి, ఒక జిల్లాలో పని చేయటానికి, ఒక రాష్ట్రంలో పని చేయటానికి 100 మంది దేవునికి అవసరం లేదు, 1000 మంది దేవునికి అవసరం లేదు, లక్షల కొలది ప్రజలు దేవునికి అవసరం లేదు. ఒక్కడు దేవుని పక్షాన నిలవబడ్డా, ఒక్క వ్యక్తి దేవుని కొరకు నిలవబడ్డా, ఆ ఒక్క వ్యక్తి ద్వారా భూలోకాన్ని దేవుడు తల్లకిందులు చేస్తాడు. విన్నారా ఈ మాట? ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలుని గెలిపించడానికి ఒక్క దావీదు దేవునికి సరిపోయాడు. 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చడానికి ఒక్క సంసోను దేవునికి సరిపోయాడు. సుమారుగా 6 లక్షల మంది యోధులను
40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించడానికి, ఇశ్రాయేలీలను ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించడానికి ఒక్క మోషే దేవునికి సరిపోయాడు. ఈ రాత్రి ఒక శుభవార్త. నీ ఒక్కదానివి దేవుని కొరకు నిలవబడితే, యవన తమ్ముడు నీ ఒక్కడివి దేవుని కొరకు నిలవబడితే, యవన చల్లి నీ ఒక్కదానివి దేవుని కొరకు నిలవబడితే, ఒకవేళ నీ భర్త సహకరించట్లేదా, కలవరపడకు. నీ పిల్లలు సహకరించట్లేదా, కలవరపడకు. నీ సంఘానికి వచ్చే విశ్వాసులు సహకరించట్లేదా, సేవక ఒంటరి పోరాటమా? అయ్యా నేను ఒక్కడనే కష్టపడుతున్నా, సంఘంలో ఎవరు సహకరించట్లేదయ్యా, చివరికి మా పాస్టమ్మ గారు కూడా సహకరించట్లేదయ్యా, ఒంటరి పోరు నాది, ఒంటి చేత్తో బండి నెట్టుకుంటూ వస్తున్నాను, నాకు సహకరించే వాళ్ళు ఎవరూ లేరు. కృంగిపోయి రాత్రి దేవుని వాక్యం వింటున్నావా? తల్లి నా మాట విను. నీ భర్త సహకరించడం మంచిదే, సహకరించకపోయినా కలవరపడద్దు. నీ ఒక్కదానివి దేవుని కొరకు నిలవబడు. నీ ఒక్కదాని ద్వారానే నీ ఇంటిలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. సంఘంలో నువ్వు ఒక్కడివి నిలవబడు. నీ ఒక్కడి ద్వారానే చిత్ర విచిత్రాలు దేవుడు జరిగించునుగాక. చాప్మెన్ అనే ఒక యవనస్తుడు అణగారిపోయిన ఒక సంఘానికి వెళ్ళాడు. ఆ సంఘం ఒకప్పుడు దరిదాపుగా 500 మంది ఉండే సంఘం. మెట్టుకు ఆ సంఘం ఇప్పుడు 50 మంది అయిపోయారు. ఎంతమంది సేవకులు వచ్చినా ఆ సంఘం ఎదగట్లా. ఈ యవనస్తుడు అక్కడికి వెళ్తే చాలా మంది అనుకున్నారు, అయ్యా తలబడిన వాళ్ళే ఇక్కడ సేవ చేయలేకపోయారు, నువ్వెంత అన్నట్లుగా. ఆ యవనస్తుడు మొట్టమొదటి ఆదివారం వాక్యం చెప్పడానికి వెళ్తే, వాక్యం అయిపోయిన తర్వాత తలపండిపోయిన వృద్ధులు, భార్యాభర్తలు చేతికర్ర సహాయంతో ఊగులాడుకుంటూ దైవ సేవకుడి దగ్గరకు వచ్చి ఓ మాట అన్నారట, బాబు ఖాళీ అయిపోయిన ఈ మందిరాన్ని చూసి కలవరపడకు, నువ్వు ఒక్కడివి దేవుని కొరకు నిలవబడు. వాళ్ళు సహకరించట్లేదు, వీళ్ళు సహకరించట్లేదు, కృంగిపోకు. నువ్వు ఒక్కడివి దేవుని కొరకు నిలవబడు. ఒక్క నెహెమ్యా పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి కారణజన్ముడు కాలేదా? పతనమైపోయిన దేశం, పతనావస్థకు వెళ్ళిపోయిన దేశాన్ని పతాక స్థాయికి లేవనెత్తడానికి ఒక్క నెహెమ్యా దేవునికి సరిపోయాడు కదా. భక్తిలో చల్లారిపోయిన సంఘాన్ని మరలా పునరుజ్జీవానికి తీసుకురావటానికి నీ ఒక్కడివి దేవునికి చాలు. భయపడొద్దు బాబు, ధైర్యంగా ఉండు. కానీ ఒక్కటి, నీ కొరకు కావలసినంత ప్రార్థన నేను నా భార్య చేస్తాం. ధైర్యంగా వెళ్ళిపో బాబు, కష్టపడి సేవ చేయి బాబు. దేవునికి 100 మంది అవసరంలా, ఒక్కడు దేవునికి చాలు. ఆ మాట విని చాలయ్యా, ఇంత ధైర్యంతో కూడుకున్న మాట ఒక్క మాట అన్నారు. నా కొరకు ప్రార్థన చేస్తానన్నారు కదా, చేయండి అయ్యా. అమ్మా వృద్ధ తల్లి నా కొరకు విజ్ఞాపన చేస్తానన్నారు కదా, మీరు ప్రార్థన చేయండి అమ్మా అని ఈ యవ్వన దైవజనుడు తానొక్కడు నిలవబడి ఆ భక్తి పరుల ప్రార్థన సహకారం ద్వారా కష్టపడి సేవ చేయటం ప్రారంభించాడు. అద్భుతం. తాను వచ్చిన 2-3 నెలల్లోనే 50 మంది 100 మంది అయ్యారు. సంవత్సరం గడిచే లోపు 100 మంది 500 మంది అయ్యారు. 2 సంవత్సరాలు గడిచే లోపు 50 మంది ఉన్న సంఘం 2500 సంఘంగా ఆశీర్వదించబడింది. ఓ మాట, ఎంతమంది నిలవబడ్డారు అక్కడ? నోరు తెరిచి చెప్పాలి. తమ్ముడు నీ ఒక్కడివి దేవుని కొరకు నిలవబడ్డా. ఒక్క యోసేపు యాకోబు కుటుంబ చరిత్రను తిరగరాయలేదా? ఒక్క దావీదు యెషయి కుటుంబ చరిత్రను తిరగరాయలేదా? ఒక్క యేసుక్రీస్తు ప్రభు ప్రపంచాన్ని జయించిన జయవీరుడిగా ఆయన మార్చబడలేదా? నీ దేవునికి 1000 మంది అవసరం లేదు, 100 మంది అవసరం లేదు, 10ల సంఖ్యలో ప్రజలు అవసరం లేదు. నమ్మకమైన ఒక్క సేవకుడు నా దేవునికి దొరికితే చాలు. నమ్మకమైన దైవజనుడు ఒక్కడు నాకు నా దేవునికి దొరికితే చాలు. ఆ ఒక్కడి ద్వారా భూలోకాన్ని తల్లకిందులు చేయటానికి దేవుడు శక్తివంతుడై ఉన్నాడు. ఇప్పుడు సమూయేలు యాజకుడైన తర్వాత ఏం చేశాడో తెలుసా?
యావత్ ఇశ్రాయేలు ప్రజలను మిస్పాలో ఉన్న దేవుని సన్నిధికి పిలిచాడు. యావత్ ఇశ్రాయేలీలారా, మిస్పాలో దేవుని సన్నిధి ఉంది కదా, రండి దేవుని సన్నిధికి, దేవుని సన్నిధిలో మనం కూడుకుందాం అని ప్రజలను దేవుని సన్నిధికి పిలిచాడు. క్రైస్తవ జనమా, ఓడిపోయిన చోటే దేవుడు మనల్ని గెలిపించాలంటే మనల్ని గెలిపించే శక్తి దేవుని సన్నిధిలో ఉంది. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఎక్కడుంది? సన్నిధి అనే తెలుగు పదానికి కొన్ని అర్థం ఏంటో తెలుసా? సా ప్లస్ నిధి. సన్నిధి అంటే సమస్త నిధులు కలిగింది దేవుని సన్నిధి. మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారో నాకు తెలియదు. ఒక ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను, ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వెళ్ళండి. పిల్లలను కూడా తీసుకొని ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో కనపడండి. హైదరాబాద్లో అశోక్ ముదిరాజ్ అన్య కుటుంబంలో నుంచి రక్షించబడిన ఒక ఆయన ఉన్నాడు. ఓ రోజు నాతో మాట్లాడుతా, అయ్యా నేను 15 సంవత్సరాల క్రితం రక్షించబడ్డాను. నా పూర్వీకుల్లో ఎవరు యేసు ప్రభును తెలుసుకున్న వాళ్ళు కాదు. ముదిరాజుల కుటుంబంలో మా బంధువుల మధ్యలో నేనే మొట్టమొదట ప్రభు దగ్గరకు వచ్చా. ఆయన చెప్తూ ఈ 15 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా నేను పోగొట్టుకోలేదండి. ఏం ఒక్కరు కూడా ఆమె ఏం చెప్పలే. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దీనికి బాగా చెప్తారు. దీవెనంటే చూడండి, దేవుడు రాజు గారి మామగారికి వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నా 15 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా నేను కోల్పోలేదు. క్రైస్తవ జనమ, ఈ రాత్రి మీకు ఒక సవాల్. మీలో ఎవరైనా నేను రక్షించబడిన నాటి నుండి నేటి వరకు ఏనాడు ఒక్క ఆదివారపు ఆరాధన కూడా నేను కోల్పోకుండా, రక్షించబడిన నాటి నుండి నేటి వరకు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళానయ్యా, ఎంతమంది ధైర్యంగా ఈ మాట చెప్పగలరు? చిట్టి మరిమ తల్లి, నా వైపు చూడాలి. ఎంతమంది అయ్యా నేను రక్షించబడిన నాటి నుండి ఒక్క ఆదివారం కూడా మందిరం కోల్పోలేదు అని ధైర్యంగా చెప్పగలిగే బిడ్డలు మీ చేయి పైకెత్తండి. ఒకే ఒక పురుష మహాశయుడు చేయి ఎత్తాడు. పురుషులందు మహాపురుషులు వేరయ్యా, స్త్రీలలో ఒక తల్లి. థ్యాంక్ యూ రా తల్లి. ఆయన అంటాడు, ఈ 15 సంవత్సరాలు నేనొక్కడిని మందిరానికి వెళ్ళటం కాదయ్యా, ఈ 15 సంవత్సరాల్లో ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా మందిరానికి వెళ్ళా. నా భార్య, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు నలుగురం మేము వెళ్ళే మందిరం 9ంటికి ఆదివారపు ఆరాధన. దైవజనుడితో పోటీ పడేవాళ్ళం. దైవజనుడు రాకమునిపే మా పాదములు దేవుని మందిరపు వాకిడి దగ్గర నిలవబడాలి. దైవజనుడు రాకమునిపే మేము మందిరానికి వెళ్ళాలి. 8:45 వెళ్ళేవాళ్ళమయ్యా, 8:45 మందిరానికి వెళ్ళేవాళ్ళమయ్యా, 8:30 మందిరానికి వెళ్ళేవాళ్ళమయ్యా. ఈ 15 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా ఆలస్యంగా వెళ్ళలేదు. మీలో ఎవరైనా ఆదివారపు ఆరాధనకు ఏనాడు నేను ఆలస్యంగా వెళ్ళలేదయ్యా, ప్రతి ఆదివారం 10 నిమిషాలు ముందే వెళ్తాను అని ధైర్యంగా చేయెత్తగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తారు. ఇందాక పురుషులందు మహాపురుషుడు చేయట్లేదే. అమ్మా నవ్వేరు కదా. ఒక మాట అడుగుతా. ఒకరోజు ఒక పిల్లోడు వచ్చి వాళ్ళ తల్లి పిల్లోడు తీసుకొచ్చి ఆడిని రెక్కబట్టుకుని ఇట్లా ఈడ్చి అంటది, అన్న వీడికి భయం లేకుండా పోతుంది, మీరు బుద్ధి మాటలు చెప్పండి, కొట్టండి అని. సరే కొడతాలేమ్మా, ఎందుకు కొట్టాలి వాడిని అన్నాను. వాడు ఏమన్నాడు తెలుసా? నన్ను చూసి
నిన్ను కొడతా అన్నాడంట. రే ఎందుకు అమ్మనా నిన్ను కొడతాను ఎందుకు అన్నావురా అని అంటే వాళ్ళ అమ్మ వాడి వైపు చూసి అది చెప్పొద్దు అంటుంది. అనేసరికి మొత్తానికి దీని వెనక ఏదో బ్యాక్గ్రౌండ్ ఉందని నాకు అర్థమైంది. నేను వదిలిపెట్టలా. అమ్మను పట్టుకుని అంతలో మాట అంటావురా, రే తల్లిని పట్టుకొని కొడతానంటావురా, రే నీకు అసలు భయం ఉందిరా, అమ్మను పట్టుకొని అంతలో మాట ఎందుకు అన్నావురా అన్నాను. అప్పుడు వాడు ఓపెన్ చేశాడు, అన్నా నేను గడిచిన 7 సంవత్సరాలు బట్టి స్కూల్కి వెళ్తున్నా, ఎప్పుడు లేటుగా వెళ్ళాల. మొన్నొక్క రోజు లేటుగా బయలుదేరానన్నా, ఆ రోజు పెట్ట నన్ను కొట్టి తిండిపోతాడా నిద్రపోతాడా, నీకు చదువు మీద ధ్యాస, చదువు మీద నీకు ధ్యాస లేదురా, ధ్యాస లేకపోవటాన్ని బట్టే కాలబలాన్ని పట్టుకొని కార్చమన్నావు. నీకు చదువు మీద ధ్యాస లేదురా, నా కడుపుని సడబుట్టేవురా అని పెటామని కొట్టిందట. పెటామని కొడితే వాడన్నాడట, మమ్మీ ఈ 7 సంవత్సరాల్లో ఒక్కసారి స్కూల్కి లేటుగా వెళ్తే నన్ను కొట్టేవే, మరి ప్రతి ఆదివారం నువ్వు లేటుగా వెళ్తున్నావు చర్చికి, నిన్నెవరు కొట్టాలన్నాడట. పాస్టర్ గారు పదే చెప్తారు, ఆదివారపు ఆరాధనకి 5 నిమిషాలు ముందుగానే రండి అన్న గగ్గోలు పెట్టి చెప్తారు. ఇన్ని సంవత్సరాలు బట్టి మనం చర్చికి వెళ్తున్నామే, ఎప్పుడైనా నువ్వు చర్చికి టయానికి వెళ్ళావు కదా, 7 సంవత్సరాల్లో ఒక్కసారి స్కూల్కి లేటుకి వెళ్తే నన్ను కొడతానన్నావే, కొట్టావే, మరి ప్రతి ఆదివారం స్కూల్కి వెళ్ళి నిన్నెవరు కొట్టాలి, సరే నేను కొడతానన్నాడంట. నేను మనసులో అనుకున్నా, భలే మాట అన్నావు, గాడ్ బ్లెస్ యూ మై సన్. పైకి మాత్రం అట్లా అనకూడదురా, తప్పు, అమ్మను కొడతాను అనకూడదు, పైకి మాత్రం ఆ మాట అన్నా. భయం లేని క్రైస్తవులు పిల్లల్ని స్కూల్కి టయానికి పంపిస్తారు, ఆఫీస్కి టయానికి వెళ్తారు, మ్యారేజెస్కి అన్ని కార్యక్రమాలకి పంక్చువాలిటీగా టైం మెయింటైన్ చేస్తారు. కొంతమంది క్రైస్తవుల పరిస్థితి ఏంటో తెలుసా, అన్ని సిస్టమేటిక్గా చేస్తారు, కానీ అదే విచిత్రమో దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం చేసే ప్రజలు. క్రైస్తవ జనమా, గతంలో ఏవైనా జరగనివ్వండి, నా ప్రభు పేరిట చెప్తున్నాను, గతంలో ఎక్కడ ఓడిపోయావో అక్కడ ఈ సంవత్సరం నుండి నా దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. గెలిపించున్నట్లుగా దేవుని సన్నిధికి కుటుంబ సమేతంగా వెళ్ళండి. ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలో తెలుసా? బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట, యెహోవా సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి అనండి. పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఏవి? పర్వతాలు సైతం మైనంలాగా కరిగిపోతున్నాయట. అగ్నికి మైనం కరిగిపోయినట్లుగా పర్వతాలు కరిగిపోతున్నాయట. ఎక్కడా? యెహోవా సన్నిధిని. దేవుని సన్నిధి పర్వతం లాంటి నీ ఎత్తైన సమస్యను, రాళ్ల లాంటి నీ జటిలమైన సమస్యను, ఒకవేళ నీ సమస్యను చూసి, నీ అప్పుల సమస్యను చూసి, నీ ఆర్థిక సమస్యలను చూసి, నీ అనారోగ్య సమస్యలను చూసి, నీ ఉద్యోగలేమిని చూసి, బాబోయ్ నా సమస్య పర్వతం అంత పెద్దది అని అనుకుంటున్నావా? పర్వతం అంత పెద్దదైన సమస్యను నా దేవుని సన్నిధికి తీసుకునిరా. పర్వతం అంత పెద్దదైన నీ సమస్యను నా దేవుని సన్నిధి మైనం వలె కరిగింపజేస్తాడు, మైనం వలె కరిగింపజేస్తాడు. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చారు కదా, విశ్వసించండి. దైవ సన్నిధికి వచ్చిన ఆయన జనమా, పర్వతం లాంటి ఏ సమస్యతో వచ్చావో నాకు తెలియదు, పర్వతం లాంటి ఏ ఇబ్బందితో వచ్చావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తున్నాను, ఈ రాత్రే పర్వతం లాంటి నీ సమస్యను మైనములాగా దేవుడు కరిగింప చేయబోతున్నాడు. నువ్వు ఇంటికి వెళ్లే లోపు ఒక అద్భుతం, ఒక మహత్కార్యం, ఒక సూచక క్రియ నీ కళ్ళ ఎదుట నా దేవుడు జరిగించునుగాక. అంటే ఈ కార్యాలన్నీ ఎక్కడ జరుగుతాయి? చెప్పండి. దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో దొరుకుతాయి. ఒక తీర్మానం చేసుకోండి, సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటాయి. ఇప్పటికీ 3 ఆదివారాలు అయిపోయినట్లున్నాయి, ఇంకా 49 ఆదివారాలు ఉన్నాయి. యేసయ్యా, రాగల 49 ఆదివారాలలో ఒక్క ఆదివారం కూడా మందిరానికి మేము దూరం కాకూడదయ్యా.
ఆమేన్. నేను ఒక్కదాన్ని వెళ్ళటం కాదయ్యా, నా కుటుంబం అంతా నీ మందిరంలో కనబడాలి. మిస్పాలో దేవుని సన్నిధికి రమ్మన్నాడు. విచిత్రం, దేవుని సన్నిధికి రండి అన్నప్పుడు మందిరానికి రండి, వేటలకు వస్తున్నాం, మందిరానికి రండి, మేకపోతులకు వస్తున్నాం, మందిరానికి రండి, కోళ్ళు కొవ్విన మాంసాన్ని వధిస్తున్నాం, కోడలను వధిస్తున్నాం, పొట్టేలను వధిస్తున్నాం, రండి రండి అని మిస్పాలో దేవుని సన్నిధిలో భోజనం ఉందని పిలవాల. ఎందుకు పిలిచాడో తెలుసా? ఈ దినమంతా ఉపవసించి ప్రార్థించుదాము రండి. ఒకసారి, ఈ దినమంతా ఉపవసించి ప్రార్థించుదాము రండి. మిస్పాలో దేవుని సన్నిధికి ఉపవాసం ఉండి ప్రార్థించడానికి ప్రజలను ఆహ్వానించాడు. క్రైస్తవ జనమా, మీ ఆత్మీయ తండ్రిగా, అన్నగా, మీ తమ్ముడుగా, మీ తోబుట్టుగా చెప్తున్నాను, వారంలో ఒక్కరోజు ఉపవాసాన్ని చాటించుకోండి. అది సోమవారమా, మంగళవారమా, బుధవారమా, శుక్రవారమా, శనివారమా, ఆదివారమా, మెట్టుకు వారంలో ఒక్కరోజు కడుపు చంపుకొని ఉపవాసం ఉన్న దినాన మరెక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఉపవాసాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి. ఫాస్టింగ్ లో మొదటి 4 అక్షరాలు ఏంటి? FAST. ఫాస్ట్ అంటే, ఫాస్ట్ అంటే నీ జీవితంలో ఏ కార్యమైనా వేగంగా జరగాలంటే వేగంగా జరిగించే శక్తి ఉపవాస ప్రార్థనలో దాగుంది. చాటించుకోండి. వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటానయ్యా, సంఘంలో శుక్రవారం శనివారం ఉపవాస ప్రార్థన జరిగిద్దయ్యా, తప్పకుండా ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తురాలను అవుతానయ్యా. నెలలో ఒక రోజు మీ కుటుంబానికి మీరు స్వయం ప్రకటిత ఉపవాసాన్ని చాటించుకోండి. యజమానుడితో చెప్పండి, అయ్యా మన కుటుంబ క్షేమం కొరకు, మన పిల్లలకు మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించినట్లుగా, మన కుటుంబాలు ఆధ్యాత్మిక కుటుంబాలకు కట్టబడినట్లుగా ఈ శుక్రవారం, నెలలో ఈ శుక్రవారం మన ఇంట్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామయ్యా. ఇదిగో ప్రతి శనివారం మందిరంలో ఉపవాసం ప్రార్థన జరుగుతుంది, ఆ ఉపవాస ప్రార్థనకి వెళ్దామయ్యా అని వారంలో ఒక్కరోజు ఉపవసించి ప్రార్థించండి. ఎక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుందో అక్కడ నుండి దేవుడు ఉజ్జీవాన్ని పుట్టిస్తాడు. ఈరోజు క్రైస్తవ సంఘాలలో కొన్ని చోట్ల ఉజ్జీవం చల్లారిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఒకసారి మిమ్మల్ని అడుగుతా, ఓ చర్చికి ఆదివారపు ఆరాధనకు 100 మంది వస్తున్నారు అనుకోండి అయ్యగారు, చర్చికి ఆదివారపు ఆరాధనకు 100 మంది వస్తున్నారు అనుకోండి, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారు చెప్పండి అయ్యగారు? అదిగో 10 మంది అంట. మా తమ్ముడు దశంభాగం చెప్తున్నాడు, 10 మంది. ఆదివారపు ఆరాధనకు 100 మంది వచ్చారు తమ్ముడు. శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారు. ఈ 10 మంది కూడా ఎవరో చెప్పమంటారా? గోడ కానుకొని నిద్రపోయి ముసలి బ్యాచే వస్తుంది. పడుసోళ్ళు రారు, ఈ యవన బిడ్డలు ఉపవాస ప్రార్థనకి రారు, చర్చిలో నిలవబడి పాటలు పాడతారే, వాయిద్యాలు వాయిస్తారే, వాళ్ళ ఒంటికి ఉపవాస ప్రార్థన పడనే పడతాం. అలాగని పాటగాళ్ళు అవసరం లేదా? అవసరమే. ఇలాంటి చక్కటి వాయిద్యకారులు అవసరం లేదా? అవసరమే. మందిరంలో పాటలు పాడే వాళ్ళకంటే సంఘానికి ప్రార్థన పరులు కావాలి. ప్రసంగించే వాళ్ళకంటే ప్రార్థన పరులు సంఘానికి కావాలి. ఉపవసించి ప్రార్థించే ప్రార్థన పరులు ఏ సంఘంలో నుంచి లేస్తారో అక్కడ నుండి దేవుడు ఉజ్జీవం పుట్టించడం ప్రారంభిస్తాడు. నా హృదయపూర్వకంగా దీవిస్తున్నాను. చిన్న తమ్ముడు పౌల్ని ఆశీర్వదించి దేవుడిచ్చిన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ఉపవసించి ప్రార్థించే ప్రార్థన పరులుగా దేవుడు బలపరుచును గాక. ఆయన దాకా చెప్పే కదా, ఆదివారపు ఆరాధనకు 100 మంది వచ్చారు, 100 మంది వచ్చారు.
శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వచ్చారు? 10 మంది. ఆ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా ఎవరని చెప్పాను? ఆ ముసలోళ్ళు ఎందుకు వస్తారో తెలుసా? ఇంట్లో కోడలు తిడుతుందని కాదు, కోడలు పోరు పడలేక కాదు. ఆ వృద్ధ తల్లులకి ప్రార్థనలో ఉన్న శక్తి తెలుసు, ప్రార్థనలో ఉన్న బలం వాళ్ళకి తెలుసు. గడిచిన దినాల్లో ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు వాళ్ళు చవి చూశారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు అనుభవించారు. అంతసేపు కూర్చునే ఓపిక లేకపోయినా, కిలోమీటర్ దూరం మందిరానికి నడుచుకుంటూ వచ్చే శక్తి లేకపోయినా, ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఆ తల్లులకు తెలుసు కనుక మందిరానికి వచ్చి ఆ వృద్ధ తల్లులు ప్రార్థిస్తున్నారే, ఆ వృద్ధ తల్లుల ప్రార్థనే సంఘాలలో ఉద్యమానికి కారణమవుతూ ఉంది. ఓ మాట, ఆదివారపు ఆరాధన కొంతమంది వచ్చారు. చెప్పండి, ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వచ్చారు? 10 మంది. ఒకవేళ ఆ ఆదివారం చర్చిలో భోజనాలు ప్రార్థన పెడుతున్నారు అనుకో తమ్ముడా, ఎంతమంది వస్తారు? డబల్ 200 ఆత్మ. చూసారా? ఇప్పుడు ఆదివారం చర్చిలో భోజనాలు ప్రార్థనలో ఆ భోజనాలు మాంసం ముక్కలేస్తున్నారని చెప్తే అద్భుతం చెప్పంటారా? చర్చిలో మాంసం కూరతో భోజనం అని చెప్పండి, సచ్చినోడు కూడా సమాధిలో నుంచి లేచి, అద్భుతం, సచ్చినోడు కూడా సమాధిలో నుంచి లేచి విత్ ఫ్యామిలీతో వస్తాడు. భోజనాల ప్రార్థన అని చెప్పండి, చర్చి సరిపోదు, ఎదురు టెంట్ అయ్యాల, టెంట్ సరిపోదు. పాస్టర్ గారు 500 మంది వస్తారని వంట వండితే ఏమింటారు? సగంలోనే భోజనం అయిపోయి ఆ తర్వాత 500 మంది కోసం వంట వండలేక, అమ్మా అయ్యా మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, కొంచెం అనుభవం కలిగిన దైవ సేవకునిగా దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. ఆదివారపు ఆరాధనకు పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లుగానే సంఘాలలో ఉపవాస ప్రార్థనకు బయలుదేరి వెళ్ళండి. ఉపవసించి ప్రార్థించే సంఘాలలో నుండి ఉజ్జీవాన్ని దేవుడు పుట్టించడం ప్రారంభిస్తాడు. ఉజ్జీవాన్ని పుట్టించడం మాత్రమే కాదు, మరలా చెప్తున్నాను, 2025లో ఎక్కడ ఓడిపోయావో ఈ 2025 అక్కడే దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. గెలిపించినట్లుగా తీర్మానం చేసుకో. వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటానయ్యా, ఆ ఉపవాసం ఉన్న దినాన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తానయ్యా, దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం కాక. సరే, ఉపవాసం ఉన్నారు కదా, ఉపవాసం ఉన్న దినాన వాళ్ళు ఏం చేశారు? మమ్మల్ని గెలిపించయ్యా అని ప్రార్థన చేయలా. ఫిలిష్తీయులు మా మీదకి వచ్చారయ్యా, వాళ్ళ మీద మా చేయి పై చేయిగా ఉండాలి అని ప్రార్థన చేయలా. మేము పోగొట్టుకున్న మందస్సు మరలా మా దేశానికి రావాలయ్యా అని ప్రార్థన చేయలా. మిస్పాలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కూడుకొని ఆ దినమంతా నీళ్లు కుమ్మరించినట్లుగా వాళ్ళ హృదయాలు కుమ్మరించి మేము పాపాత్ములమని వారి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు. అయ్యా అమ్మా ఒకసారి నా వైపు చూడండి రా. మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడు పిల్లల ఆశీర్వాదం కోసం ఉపవాసం ఉండు, మంచిది. ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దబడేటట్లుగా ఉపవాసం ఉన్నావు, తప్పేమి కాదు, ఉండాలి. ఎప్పుడైనా నీ ఇంటి వారి దోషం దేవుడు క్షమించినట్లుగా నీ యవ్వన బిడ్డల దోషం నీ ఇంటి మీద శాపంగా మారకుండా ఉంటున్నట్లుగా, మన ఇంటి వాళ్ళు చేసిన పాపపు శాపం మన పిల్లల తల మీద అది శాపంగా నిలిచి ఉంటుండగా, అది శాపంగా మారక మునిపే ఆ యవ్వన బిడ్డలు తెలిసి తెలియక చేసిన పొరపాట్లు దేవుడు క్షమించినట్లుగా నీ పాపాన్ని ఒప్పుకోవటానికి ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? నీ భర్త పాపం నీ ఇంటికి శాపంగా మారకుండా ఉండునట్లుగా పాపపు ఒప్పుకోలు కోసం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? నీ పూర్వీకులు చేసిన పాపం నీ తలల మీద శాపంగా మారి కష్టాతీతం అంతా సిల్లి సంచులో వేసుకున్న డబ్బులాగా మారిపోయి ఎక్కడ అడుగు పెట్టిన ఓటమి, ఎక్కడ పాదం మోపిన ఓటమి, ఏ పని తలపెట్టిన అపజయం అనుభవిస్తూ. ఎందుకు ఈ అపజయం?
నా పాపమే దీనికి కారణమేమో, ఎందుకు ఈ అపజయం, నా పిల్లల పాపమే దీనికి కారణమేమో, ఎందుకు ఈ అపజయం, నా భర్త పాపమే దీనికి కారణమేమో అని గ్రహించి మిస్పాలో వారి పాపాన్ని ఒప్పుకున్నట్లుగా దైవజనమా దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు నీ పాపాన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తాపడితే బైబిల్లో రాయబడిన మాట, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతూ ఉన్నాడు. ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు మిస్పాలో వాళ్ళు కూడుకొని వారి పాపాన్ని ఒప్పుకున్నారు అని రాస్తుంది కదా. ఏమని పాపాన్ని ఒప్పుకున్నారు? స్టార్ట్ చేసి ఉంటారు, అయ్యా ఏలి మంచోడే, కానీ ఏలి పిల్లలు మంచోళ్ళు కాదయ్యా, ఏలి పిల్లలు మంచోళ్ళు కాదయ్యా. ఫినెహాసు హోఫ్నీను దేవుని మందిరంలో జార కార్యక్రమాలు జరిగించి పవిత్రమైన మందిరం అపవిత్రమైపోవటానికి కారణమైందయ్యా. వాళ్ళు చేసిన పాపమే దేశంలో నుంచి దేవుని ప్రభావం కోల్పోవటానికి కారణమైందయ్యా. మందస్సం చెరపట్టబడిందయ్యా. అలాగని యాజకులు ఒక్కళ్ళే పాపం చేశారని చెప్పం. మందిరానికి వచ్చే ప్రజలు దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలీయులు పాపం చేశారయ్యా. మా పితరులు చేసిన పాపమే, మేము చేసిన పాపమే మా బ్రతుకు ఓటమి పాలవటానికి కారణమైందయ్యా అని ఆ దినమంతా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ ఉన్నారు. అమ్మా అయ్యా, ఏలి యాజకుడు, ఏలి పిల్లలు వారసత్వంగా యాజకత్వాన్ని పొందుకున్నారు. తండ్రి సేవకుడైతే వారి పిల్లలు తప్పకుండా సేవకులు కావాలి. సేవకులు అవటమే కాదు, తండ్రిని వాడుకున్న దానికంటే వారి పిల్లలను రెట్టింపు అభిషేకంతో దేవుడు వాడుకోవాలి. ఇది సేవకుల పిల్లల మీద దేవునికి ఉన్న దర్శనం. అయితే సేవ ఎప్పుడు వారసత్వంగా రాకూడదు, యోగ్యతను బట్టి రావాలి. మరొకసారి నన్ను అన్యథ భావించదు. నేను పాస్టర్ అయినంత మాత్రాన నా కడుపున పుట్టిన కొడుకు పాస్టర్ అవ్వాలి, కానీ పుట్టినందువల్ల వాడు పాస్టర్ కాకూడదు. పాస్టర్ కడుపున పుట్టినందువల్ల వాడు పాస్టర్ కాకూడదు. యోగ్యతను బట్టి దైవ సేవకుడు కావాలి. ఈరోజు చాలా సంఘాలలో తండ్రి కాలంలో వైభవోపేతంగా సేవ జరిగితే పిల్లల తరానికి వచ్చేసరికి ఆ వైభవాన్ని కోల్పోయి బలహీనపడిన స్థితికి ఎందుకు వెళ్ళిపోతుంది అంటే, ఆ పాస్టర్ గారి కడుపున పుట్టినంత మాత్రాన వాడు తాగుబోతైనా, సమర్పణ లేకపోయినా, పవిత్రత లేకపోయినా, ప్రార్థనా జీవితం లేకపోయినా, సంఘ ప్రజల పట్ల మమకారం లేకపోయినా, సేవా దర్శనం లేకపోయినా బలవంతంగా కూర్చోబెట్టి ఆర్డినేషన్ చేస్తున్నారు. అమ్మా అయ్యా, పిల్లలకు వారసత్వంగా ఆస్తిని ఇవ్వగలమేమో, ఆత్మల్ని ఇవ్వలేము. ఆత్మల్ని ఇవ్వగలిగింది దేవుడు మాత్రమే. దేవుని కృప. నేను విన్నది, నాకు తెలియదు, విన్నది. వారి తండ్రి గారు మంచి సేవ చేశారు. అదిగో మా సువార్త రాజయ్య గారు సాక్ష్యం చెప్పాడంటే ఇక తిరిగేలేదు. యోసేపు గారు మంచి సేవ చేశాడు. దేవుని కృప. ఆయన కడుపును పుట్టిన బిడ్డ కూడా మంచి సేవ చేయటానికి దేవుడు కృప చూపించాడు. తమ్ముడు, నాన్న కడుపును పుట్టినందువల్ల నేను సేవకుణ్ణి నో, యోగ్యతను బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి దేవుని పరిచర్యలో నిలవబడు. నాన్నను వాడుకున్న దానికంటే రెట్టింపుగా దేవుడు నేను వాడుకుంటాడు. అటుగా చెప్తాను ఆమేన్. సరే, ఆ దినమంతా ఉపవాసం ఉండి మేము పాపాత్ములమని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ 2026 సంవత్సరంలో గతంలో ఎక్కడ ఓడిపోయావో అక్కడే దేవుడు నిన్ను గెలిపించున్నట్లుగా ఈ రాత్రి దైవ సన్నిధికి వచ్చిన నీ జీవితంలో నీ పాపం విషయమై పశ్చాత్తాపడు. ఏ పాపంలో పడ్డావు? ఏ అపవిత్రతలో పడ్డావు? డ్రింకింగ్ అనే పాపంలో పడ్డావా? అక్రమ సంబంధాలనే పాపంలో పడ్డావా? సెల్ ఫోన్లో పోర్నోగ్రఫీ అనే పాపంలో పడ్డావా? వాట్సాప్ స్టేటస్ అనే పాపంలో పడ్డావా? ఆ అమ్మాయితో చాటింగ్ చేయటం,
ఈ అబ్బాయితో చాటింగ్ చేయటం, చాటింగ్ అనే పాపంలో పడ్డావా? ఇన్స్టాగ్రామ్ అనే పాపంలో పడ్డావా? ఏ పాపంలో పడ్డావో నాకు తెలియదు. నా దేవుడు నిన్ను గెలిపించాలన్నా, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలన్నా, నీ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ఈ రాత్రి నా ప్రభు తట్టు చూడండి, ఈ రాత్రి నా ప్రభు వైపు నువ్వు తిరగగలిగితే, ఏ చదువుల్లో ఓడిపోయావో అదే చదువుల్లో నా దేవుడు నిన్ను గెలిపించబోతున్నా. ఏ ఉద్యోగంలో ఓడిపోయావో అదే ఉద్యోగంలో దేవుడు గెలిపించబోతూ ఉన్నాడు. నా దేవుడు నిన్ను గెలిపించినట్లుగా నీ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకో. మనిషికుండే సహజ సిద్ధమైన గుణం ఏంటో తెలుసా? ఎదుటివాడి పొరపాట్లు చెప్పగలడు కానీ తన పొరపాట్లు తాను చెప్పుకోలేడు. ఎదుటివాడి తప్పులు చెప్పగలుగుతాడు కానీ తన తప్పులు తాను చెప్పుకోలేడు. అందుకనే భక్తుడైన దావీదు గారు అంటాడు, తన పొరపాట్లను కనుగొనగలిగిన వాడు ఎవడు అని. అనండి ఒకసారి. వినపడలేదు తల్లి, ఇంకొంచెం పెద్దగా చెప్పండి. అంటే ఏ వ్యక్తి అయినా ఏం కనుక్కోగలుగుతాడు? ఎదుటివాడి పొరపాట్లు కనుక్కోగలుగుతాడు కానీ తన పొరపాట్లు తాను కనుక్కోలేడు. ఒక భర్త భార్య పొరపాట్లు చెప్పమంటే ఏకరువు చెప్తాడు. చివరికి ఏమంటాడు తెలుసా? అన్న, నేను కాబట్టి కాపురం చేస్తానన్న, భూమి మీద ఇంకొక మగోడైతే ఊరేసుకొని తెచ్చిపోయేవాడు అన్న అని అంటాడు. సరే, పురుషుడు అట్లా అన్నాడు. మరి స్త్రీని అడిగేమనుకోండి, భార్యను అడిగేమనుకోండి, ఆవేమంటుందో తెలుసా? అయ్యా, మా ఆయన తప్పులు చెప్పాలంటే 1, 2 అయ్యా, పుస్తకాలు రాసుకుంటూ పోవాలయ్యా. మొదటి పుస్తకం అయిపోయిన తర్వాత చివరిలో తరువాయి భాగం 2వ పుస్తకంలో, 2వ పుస్తకం అంతా రాసి 2వ పుస్తకం ముగింపులో తరువాయి భాగం 3వ పుస్తకంలో, 3వ పుస్తకం కూడా రాసి చివరిలో తరువాయి భాగం 4వ పుస్తకంలో. అయ్యా, ఆయన తప్పులు చెప్పాలంటే 1, 2 అయ్యా, ముగింపులో అంటుంది. అయ్యగారు, నేను ఎట్టడదాను క్రిస్దాస్ అయ్య గారికి తెలీదా? జ్యోతి గారికి తెలీదా? సువార్తరాజు గారికి తెలీదా? అయినా మీకు తెలియదు అయ్యగారు, మీరు మొహం చూసే చెప్తారు కదా, మీరు అసలు సావుకం. అయ్యా, నేను కాబట్టి ఆ మూర్ఖుడితో కాపురం చేస్తున్నాను అయ్యా, నేను కాబట్టి ఆ సన్నాసి. ఇక అక్కడే అర్థమైపోయింది, భర్తను పట్టుకొని అంత అయిపోయింది అక్కడే. నేను కాబట్టి ఆ సన్నాసితో కాపురం చేస్తున్నా. ఇంకొక ఆడదైతే పెళ్ళైన తెల్లారే విడాకులు ఇచ్చేదయ్యా అని అంటది. సరే, మా భర్త చెడ్డోడే నేను కాదన్నాం, తాగుబోతోడే తిరుగుబోతోడే నేను కాదన్నాం. సరే, భర్త చెడుతానని చెప్పావు కదా, మరి ఇంతకీ నీ చెడుతనం ఏమన్నా ఉందో చెప్పమ్మా అని అన్నాం అనుకోండి, నేను ఎట్టాడదాన్నో మీకు తెలియదు అయ్యగారు. ఒకవేళ నన్ను కూర్చి నేను చెప్పాల్సి వస్తే, సాక్షాత్తు గాబ్రియల్ దూతకు అక్కని మరియమ్మ తల్లికి చెల్లెల్నే. ఎక్కడికి పోయిందో చూడండి, ఎక్కడ దాకా పోయింది. గాబ్రియల్ దూతకి సాక్షాత్తు గాబ్రియల్ దూతకు అక్కని మరియమ్మ తల్లికి. ఇక్కడ మరియమ్మ తల్లికి చెల్లెల్లో గాబ్రియల్ దూతకు అక్కలుంటే చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. అమ్మ, బోధించి నేనున్నాగా సంఘ బిడ్డలు తప్పు చెప్పగలుగుతాడు ఈ పనికిమాలినోడు. వీడి తప్పు వీడికి తెలియదు. భార్య తప్పు చెప్పగలుగుతాడు ఈ పనికిమాలినోడు, తన తప్పు తను తెలుసుకోలేడు. తన చుట్టూతో ఉన్న ప్రజల పొరపాటు చెప్పగలుగుతాడు, తన పొరపాటు తాను తెలుసుకోలేడు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, ఎవరి పొరపాట్లో నువ్వు ఆలోచించకుండా కూర్చున్న చోటే 2025లో నువ్వు ఓడిపోవటానికి కారణం ఏంటి? నువ్వు కన్నీళ్లు విడవటానికి కారణం ఏంటి? అడుగుపెట్టిన ప్రతి చోట అపజయం, తలపెట్టిన ప్రతి పనిలో పరాజయం. ఈ బ్రతకాలో చావాలో అర్థం కాక గందరగోళపు సంక్లిష్ట స్థితిలో పడటానికి ఏ పాపం నిన్ను వాడగొట్టిందో కూర్చొని ఆలోచించి, అయ్యా, 2025లో నేను ఓడిపోవటానికి ఇదిగో ఈ పాపాన్ని బట్టి నేను ఓడిపోయానయ్యా, ఒప్పుకొని విడిచిపెడుతున్నానయ్యా అని
ఈ రాత్రి దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడగలిగితే విశ్వసించండి, 2025 అంతా అపజయం అనుభవించిన సంవత్సరంగా ఉందేమో, ఈ 2026 విజయోత్సవంతో ఊరేగించబడిన సంవత్సరంగా దేవుడు మార్చబోతున్నాడు. అడుగుపెట్టిన ప్రతి స్థలములో దేవుడు నీకు జయమిచ్చునుగాక. దేవుడు జయమిచ్చినట్లుగా ఎవరు బిడ్డలారా, ఓ తండ్రిగా చెప్తున్నా, ఓ పరాయి అమ్మాయిని కూర్చున్న చెడు మనసు నీ హృదయంలో ఉందా? ఒప్పుకొని విడిచిపెట్టు. ఓ యవనబ్బాయిని కూర్చున్న తప్పుడు ఆలోచన నీ మనసులో ఉందా? ఒప్పుకొని విడిచిపెట్టు. ఫేస్బుక్లో ఎవరితోనో చాట్ చేస్తా, ఆ అబ్బాయితో చాటింగ్ చేద్దాం, ఓ తప్పుడు ఆలోచన నీ మనసులో బయలుదేరిందా? అక్రమ సంబంధాల వైపు వెళ్ళే మనసు మీలో ఎవరినైనా పరిపాలన చేస్తుందా? ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, 2025 ఏ పాపపు బురదలో నువ్వు దొర్లాడినా, ఏ పాపపు రొచ్చును ఆస్వాదించుకుంటూ ఏ జగటగల దొంగ ఊపిలో నువ్వు కూరుకుపోయానయ్యా, ఈ రాత్రి నన్ను లేవనెత్తయ్యా, ఈ ఊబిలో నుంచి నన్ను పైకి తీసుకురాయా అని గుండె లోతుల్లో ఉండి పశ్చాత్తపడి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఉన్నత స్థలము నుండి దేవుడు తన బాహువును చాపి నువ్వు కూరుకుపోయిన జగటగల దొంగ ఊబిలో నుండి ఈ రాత్రి నా దేవుడు నిన్ను పైకెత్తునుగాక. నా దేవుడి రాత్రి నిన్ను పైకెత్తునుగాక. మరి అన్నాడు, ఆ ఊబిలో నువ్వు కూరుకుపోకుండా, నా వైపు చూడు, ఎన్నడూ కూరుకుపోకుండా క్రీస్తు అనే బండ మీద నీ పాదాలు ఈ రాత్రి నుండి దేవుడు స్థిరపరచునుగాక. దేవుడు అలా స్థిరపరచున్నట్లుగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చేద్దాం. సరే, మిస్బాలో కూడుకొని ఉపవాసం ఉండి మేము పాపాత్ములమని ఒప్పుకొని ప్రార్థన చేసుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే, వీళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఫిలిష్తీయులు పారిపోయారు అని బైబిల్లో రాయలే. విచిత్రం ఏంటో తెలుసా? వీళ్ళు మిస్పాలో కూడుకొని వారి పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తా ఉపవాసం ఉంటా ఉంటే ఈ ఇశ్రాయేలు మీద యుద్ధం చేయటానికి ఫిలిష్తీయులు బయలుదేరి వచ్చారు. ఓ మాట, భక్తి జీవితంలో నేను దేవుని కొరకు బ్రతకాలి, వద్దు ఈ నొలివెచ్చని జీవితం, బ్రతికిన కొద్ది దినాలు నికాసైన క్రైస్తవ జీవితం జీవించాలి, వద్దు ఈ పాప జీవితం, నేను దేవుని కొరకు రోషంగా బ్రతకాలి అని ఎప్పుడు అనుకుంటావో అప్పుడే నీ బ్రతుకులో శోధనలు వస్తాయి. ఎందుకో తెలుసా? నువ్వు లోకస్తుడిగా ఉన్నంత కాలం సైతాన్ గాడు నీ జోలు రాడు, తాగుబోతోళ్ళ జోలు సైతాన్ గాడు రాడు, పేకాటగాళ్ళ జోలు సైతాన్ గాడు రాడు, సినిమాల చుట్టూతో తిరిగే వాళ్ళ వైపు సైతాన్ గాడు రాడు. మరి ఎవరి వైపు సైతాన్ గాడు వస్తాడో తెలుసా? నాకు ఈ లోకం వద్దు, దేవుడు కావాలి. దేవుని వైపు తిరిగిన వాళ్ళతో యుద్ధం చేయటానికి సైతాన్ గాడు వస్తాడు. ఈ మాటని అన్నయ్య, దేవుని కొరకు బ్రతకాలని దేవుని వైపు తిరిగే వాళ్ళతో యుద్ధం చేయటానికి సైతాన్ గాడు వస్తాడా? మరి అలాంటప్పుడు దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకోకుండా ఉంటే పోలా అనేరుగాక. దేవుని వైపు తిరుగు, నిన్ను గెలిపించడానికి నీ వైపు దేవుడు తిరుగుతాడు. నీ కొరకు బ్రతుకుతానయ్యా, ఒక్కడుగు ముందుకే రెన్నల్ బాంకే గారు అంటారు, నీ కొరకు బ్రతుకుతానయ్యా, ఈ పవిత్రమైన మార్గంలో నేను నడుస్తానయ్యా అని ఒక్కడుగు నువ్వు ముందుకేస్తే నీ కొరకు 99 అడుగులు దేవుడు వేస్తాడు. ఒక్కడుగు నువ్వు వేస్తే చాలు, నిన్ను గెలిపించడానికి 99 అడుగులు దేవుడు వేయునుగాక. సో ఫిలిష్తీయుల యుద్ధానికి వస్తే సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా మనం ప్రార్థన చేస్తా ఉన్నాం, ఫిలిష్తీయులు వచ్చారు, మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దు అని సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటున్నారు. అమ్మా, మీరు ప్రార్థనా పరులు, దేవునికి స్తోత్రం, కానీ ఒకటి మర్చిపోకండి, మీ కొరకు ప్రార్థించే ఒక దైవజనుడిని మీరు కలిగి ఉండండి. ఒక్కరు కూడా ఆమె చెప్పలే. మీలో కొంతమంది ఎందుకు ఆమె చెప్పలేదు తెలుసా? అయ్యా ఒక్కళ్ళు ఏంటయ్యా, మా కొరకు ప్రార్థన చేసే పాస్టర్ గారు చాలా మంది ఉన్నారయ్యా. మాణిక్యమని మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, తమ్ముడు ప్రార్థన చేసుకుంటున్నావా అన్న. ఏమన్నాడు తెలుసయ్య గారు? నాకు ఎందుకయ్య గారు ప్రార్థన అన్నాడు. మరి యేసు ప్రభుకి ప్రార్థన కావాల్సి వచ్చింది, నాకెందుకు అంటావు ఏంటంటే ఏమన్నాడు తెలుసా? నా కోసం 250 మంది పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారండి.
నేను ఒక్కడిని ప్రార్థన చేస్తే ఎంత, సరిగిపోతే ఎంత అన్నాడు. ఒరే నాయన, ఏ విశ్వాసకైనా ఒక పాస్టర్ గారు, ఇద్దరు పాస్టర్ గారు, ముగ్గురు నలుగురు పాస్టర్ గారు తెలిసిన వాళ్ళు ఉంటారు. నీకు 250 మంది ఎక్కడి నుంచి వచ్చారు రా అన్న. ఏమంటాడు తెలుసా? యూట్యూబ్లో చెప్తారు కదా, మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు రాయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం అని చెప్తారు కదా. అయ్యగారు మీరు కూడా చెప్పారు, నన్ను అంటాడు, మీరు కూడా చెప్పారు. అయితే ఏంటి, యూట్యూబ్లో చెప్పేవాళ్ళు, టీవీలో చెప్పేవాళ్ళు, శుభవార్త, ఆరాధన, ఏమేమి ఛానల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ 250 మందికి ఉత్తరం రాశానండి. 250 మంది పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా నేను ఒక్కడిని ప్రార్థన చేస్తే ఎంత, ప్రార్థన చేయకపోతే ఎంత అన్నాడు. వారి పిచ్చి మహారాజా, ఆ 250 మంది పాస్టర్ గారు నీ కొరకు ప్రార్థన చేస్తారు అనుకుంటున్నావా? నీలాంటి చాలా మంది గొర్రెలు ఇట్లా ఉత్తరాలు రాస్తారు. రోజుకొచ్చి ఒక 5,000 ఉత్తరాలు వస్తాయి. ఆ ఉత్తరాలని చదువుతా వాటి కొరకు ప్రార్థన చేస్తే ఓపిక జెర్మియా పాస్టర్ గారికి ఉంటుందా? అరే, జాషువా జ్యోతి గారికి ఓపిక లేదు. ఈ 5,000 ఉత్తరాలు చదివి ఓపిక ఉంటుందా? ఏం చేస్తాడో తెలుసా? ఈ 5,000 ఉత్తరాల మీద చెయ్యి పెట్టి అంటాడు, అయ్యా సముద్రంలో ఏముందో నీకు తెలుసు, పాతాళంలో ఏముందో నీకు తెలుసు, నరుని హృదయంలో ఏముందో నీకు తెలుసు. ఇన్ని తెలిసిన నీకు ఈ ఉత్తరాల్లో ఏముందో మీకు తెలియదా అయ్యా? యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓరే పుణ్యాత్ములారా, అయిపోయా, 1 నిమిషంలో ప్రార్థన అయిపోయా. ఎవరికో ఫోన్ చేస్తే 1 నిమిషం ప్రార్థన చేస్తాడు. నీ స్థానిక సంఘ కాపరికి చెప్తే సమస్య తీరే వరకు మోకాళ్ళుని నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. చిన్నోడైనా, వయసులో చిన్నోడైనా మీ సమస్య, అయ్యా పౌలయ్యా మా కుటుంబంలో ఈ సమస్య ఉంది, ప్రార్థించేయ్యా, ఒక్క మాట అడిగి, ఒక్క మాట చెప్పి చూడండి. మంచి కాపరి హృదయం ఎలా ఉంటుందో తెలుసా? తన గొర్రెలు ఏదైనా అపాయంలో చిక్కుకుంటే అపాయంలో నుంచి బయటకు వచ్చేదాకా కాపరి హృదయం కలత పడుతుంది. ఎందుకో తెలుసా? నేను ఒక కాపరిని, దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లలంటే యేసయ్య తర్వాత నా పిల్లల్ని ప్రాణాధికంగా ప్రేమిస్తా. నా విశ్వాసులంటే నాకు ప్రాణం. దానికి కలిగిన కారణం యేసయ్య తన స్వరక్తం ఇచ్చి వారిని కొనుక్కున్నాడు. వాళ్ళ విలువ ఎంత అంటే యేసయ్య రక్తం యొక్క విలువ ఎంతో వాళ్ళ విలువ కూడా అంతే. వాటితో పాటు ఈరోజు ఈ బట్ట దేవుడిచ్చింది అనేది ఎంత వాస్తవమో, నా విశ్వాసుల కష్టాధ్యతం అనేది కూడా అంతే వాస్తవం. ఈరోజు కారులో వచ్చా, అది దేవుడిచ్చింది అనేది ఎంత వాస్తవమో, పేద బిడ్డల కష్టాధ్యతం కూడా ఆ కారు కొనుగోలులో ఉంది అనేది అంత వాస్తవం. ఈరోజు ఏ సేవకుడు అనుభవించే సుఖ సౌఖ్యాలైనా అది విశ్వాసుల కష్టార్జితం అని చెప్పడంలో సందేహం లేదు. మరి అలాంటప్పుడు ఆ విశ్వాసులు కాపరికి ఎక్కడుంటారు? గుండెల్లో గూడు కట్టుకొని ఉంటారు. దేవుని తర్వాత సేవకునికి హృదయంలో ఎవరికి స్థానమై అంటే స్థానిక సంఘానిదే. అందుకని అయ్యలారా, ఎప్పుడు మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో, ఏ ప్రాంతాల్లో బ్రతుకుతున్నారో నాకు తెలియదు, కానీ మీరు వెళుతున్న సంఘాలలో దైవ సేవకులతో మంచి సంబంధం కలిగి ఆ దైవజనులు మీ కొరకు ప్రార్థించే ప్రార్థనా పరులైతే, ఆ ప్రార్థించే ప్రార్థనా పరుడి సేవకుని ప్రార్థన, మీ ప్రార్థన రెండు కలిస్తే ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరవటం ప్రారంభిస్తారు. మీ ప్రార్థనకు తోడు సంఘ కాపరి సంఘ ప్రార్థన తోడైతే, సంఘ ప్రార్థన ఎంత శక్తివంతమైనదో యేసు ప్రభువారు అంటారు, సంఘము ఎదుట పాతాళపు ద్వారములు నిలవలేవు. సాతాను అనుచరులను గడగడలాడించగలిగిన శక్తి సంఘ ప్రార్థనలో దాగుంది. అయ్యా దైవజనుడా, మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దయ్యా అన్నారు. వెంటనే ఆ దైవజనుడు ఏం చేశాడో తెలుసా? పాలు విడువని గొర్రె పిల్లను తెచ్చి సర్వాంగ బలిగా యెహోవాకు అర్పించి
దేశము కొరకు ప్రార్థన చేయగా దేశము కొరకు సమూయేలు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి ఆకాశము నుండి ఉరుములను కురిపించి ఆ భయంకరమైన యుద్ధంలో దేవుడు ఇశ్రాయేలుకు సహాయం చేసి ఆ ఉరుములను మెరుపులను ఫిలిష్తీయుల మీద ఉరిమింపజేసి ఆ ఉరుముల దాటికి ఆ ఉరుముల దాటికి ఫిలిష్తీయులు నిలవబడలేక పారిపోతూ ఉంటే ఇశ్రాయేలీయులు తరిమి ఫిలిష్తీయుల్ని చంపితే ఎక్కడ ఓడిపోయారో అక్కడే ఇశ్రాయేలీయులు గెలిచారు. గెలిచిన తర్వాత ఏమంటారో తెలుసా? మా కత్తి వల్ల మేము గెలవలేదు, మా ఖడ్గం వల్ల మేము గెలవలేదు, మా భుజబలం వల్ల మేము గెలవలేదు, యెహోవా మాకు సహాయపు రాయై, ఆయన మా సహాయకుడై ఈ యుద్ధ భూమిలో మమ్మల్ని గెలిపిస్తూ వచ్చాడు. అమ్మా, సంసారం అనే యుద్ధ భూమిలో దేవుడు సహాయపు రాయిగా నీ బ్రతుకులో ఉండునుగాక. ఉద్యోగం అనే యుద్ధ భూమిలో, సేవ అనే యుద్ధ భూమిలో, సంసారం అనే యుద్ధ భూమిలో, అప్పులనే యుద్ధ భూమిలో దేవుడు సహాయపు రాయై ఓడిపోయిన చోట నా దేవుడు నిన్ను గెలిపించునుగాక. దేవుడు సహాయపు రాయిగా ఉండటానికి సమూయేలు ఏం చేశాడంటే పాలు విడవని గొర్రె పిల్లను తెచ్చాడు. అనండి, పెద్దగా చెప్పాలి. దేవుడు మనలను గొర్రెలతో పోల్చాడు. ఎస్, మనం గొర్రెలమే. కొంతమంది ఎగతాళిగా అడు గొర్రెబిడ్డ అంటారు. పోనీ అనుకుని మనకేం నష్టం. కొంతమంది అంటారు, పోనండి వాళ్ళకే వదిలేద్దాం. ఇప్పుడు మనం గొర్రెలం అయితే వాళ్ళు తోడేళ్ళ సరే, వాళ్ళు తోడేళ్ళు అయితే గొర్రెల సంతతి ఎక్కువ, తోడేళ్ళ సంతతి ఎక్కువ? ఏమండి, గొర్రెల సంతతి ఎక్కువ, తోడేళ్ళ సంతతి ఎక్కువ సార్? గొర్రెల సంతతి రోజు రోజుకు విస్తరిస్తుంది. తోడేళ్ళు ఎక్కడున్నాయో బోతద్దం పెట్టి వెతికినా ఇప్పుడు కనపట్లా. గొర్రెల సంతతి విస్తరించడానికి కారణం ఏంటో తెలుసా? గొర్రెలకు ఒక కాపరి ఉన్నాడు, ఓ ప్రధాన కాపరి ఉన్నాడు, ప్రాణం పెట్టిన గొప్ప కాపరి ఉన్నాడు. ఆ కాపరే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ గొర్రెల మంద ఎప్పటికీ విస్తరిస్తూనే వెళ్తారు. ఈ ప్రపంచాన్ని ప్రపంచంలో ఎవ్వడు ఆపలేడు. ఆపాలనుకున్నవాడు ఆగిపోతాడు. ఆయన రాజ్యం రోజు రోజుకు విస్తరిస్తుంది. హల్లెలూయా. క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయాలి అని అనుకున్నవాడు నిర్మూలం అయిపోయాడు. క్రైస్తవ్యం అంతకంతకు వర్ధిల్లుతూనే ఉంది. పాలు విడవని గొర్రెలుగా మనం ఉండాలి. ప్రతి క్రైస్తవుడు పాలు విడవని గొర్రెగా ఉండాలి. పాలు పరిశుద్ధ గ్రంథం దేనికి గుర్తు తెలుసా? నిర్మలమైన దేవుని వాక్యానికి గుర్తు. అపోస్తలుడైన పేతురు వారు అంటారు, రక్షణలో ఎదుగు నిమిత్తం కొత్తగా జన్మించిన శిశువులను పోలి నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించండి అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి. కొత్తగా జన్మించిన శిశువులను పోలి రక్షణలో ఎదుగు నిమిత్తం నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించుడి. అంటే ఇప్పుడు చెప్పండి, పాలు దేని గుర్తు? వాక్యానికి, దేవుని వాక్యానికి గుర్తు. ప్రతి క్రైస్తవుడు దేవుని వాక్యం అనే పాలను మానని వాడిగా బ్రతకాలి. ఆ పాల కొరకు ఎలాంటి దాహం ఉండాలి? కొత్తగా జన్మించిన శిశువును పోలి. అనండి, కొత్తగా జన్మించిన శిశువును. ఇప్పుడు పుట్టిన బిడ్డలు ఉన్నారు, చాలా మంది తల్లులు ఉన్నారు. ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. ఓ చంటి బిడ్డ సంవత్సరం లోపు ఒక్క రోజుకొచ్చి తల్లి పాలు 15 పర్యాయాలు తాగుతాడట. ఎన్నిసార్లు? ఇప్పుడు పాలు తాగాడు, అమ్మయ్యా ఇక తాగాడులే, ఉయ్యాల్లో పడుకోబెడదాం, మన పని చేసుకుందామని తల్లి తన పని చేసుకుంటా ఉంటుంది. ఒక అర్ధగంట వాడు మంచి గాఢ నిద్రపోతాడు. అర్ధగంట తర్వాత ఇక ఉయ్యాల్లో ఉన్నవాడు మనోడు మేలుకుంటాడు. నేను మేలుకున్నానమ్మా అని సిగ్నల్ ఇవ్వటానికి మెల్లిగా ఒక చిన్న ట్యూనింగ్ ఇస్తాడు, ఒక చిన్న హంబిస్తాడు. తల్లి అంత దూరం నుండి ఇప్పుడే లేచినట్టున్నాళ్లే, అరే పాలు తాగింది అర్ధగంట క్రితమే కదా, ఏం పర్వాలేదులే అని ఆ తల్లి తన పని తాను చేసుకుంటుంది. 2 నిమిషాల దాకా తల్లి రాకపోతే ఈసారి వాల్యూమ్ పెంచుతాడు.
ఈసారి వాల్యూమ్ పెంచుతాడు. ఆ వాల్యూమ్ పెంచినా కూడా తల్లి రాలేదనుకో, ఆ తర్వాత వాడి కేకలు ఉంటాయి. కీబోర్డ్ వాళ్ళ స్కేల్లో చెప్పాలంటే 7 దాటిపోతాయి.